హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ కిచెన్. ఈరోజు నేను మీకు అమెరికాలోని లార్జెస్ట్ హౌస్ గురించి చెప్పబోతున్నానండి. దీని పేరు బిల్ట్మోర్ ఎస్టేట్. ఇది యాష్విల్ నార్త్ కెరోలినా అనే స్టేట్లో ఉంది అమెరికాలో. చాలా బాగుంటుంది. ఈ హౌస్లో మొత్తం 250 రూమ్స్ ఉన్నాయి. ఈ 250 రూమ్స్ లోపల మన ఫర్నిచర్ కానీ ఆ డిజైన్ కానీ చూస్తే ఎంత బాగున్నాయి. అసలు అప్పట్లోనే అంత బాగా కట్టారు. బిల్ట్మోర్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ 1889లో స్టార్ట్ చేశారు. మొత్తం కంప్లీట్ అవ్వడానికి 6 years టైం తీసుకున్నారు. మొత్తం 1000 వర్కర్స్ వర్క్ చేశారు ఈ మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి. 1930 ఇయర్ నుంచి టూరిస్ట్ ఆ ప్లేసెస్ కి వెళ్ళి విజిట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇది బిల్డింగ్ ఆపోజిట్ అండి. ఆ వైట్ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే వైట్ ఫ్లవర్స్ పింక్ కూడా ఉన్నాయి ముందు. అవి స్మెల్ కానీ ఆ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి ఆ ఫ్లవర్స్ మాత్రం. ఇది బిల్ట్మోర్ ఎస్టేట్ బయట వ్యూ అండి. నేను దాని ముందు నుంచి చూపిస్తున్నాను, ఇక్కడ నుంచి చూపించాను ఆ వ్యూ మొత్తం. తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ సెంటర్ కనిపిస్తుంది. సో దీని వెనక కనిపించే బిల్డింగ్ ఏంటంటే క్యాఫ్టీరియా. అప్పట్లో అది గుర్రాలు పెట్టుకోవడానికి స్టేబుల్ అంటాం కదా, అది అనమాట. సో దాన్ని క్యాఫ్టీరియా కింద కన్వర్ట్ చేశారు ఇప్పుడు. ఇది క్లోజ్ వ్యూ బిల్డింగ్. సో దాని మొత్తం డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయి అసలు. ఇది ఎంట్రన్స్. సో మేము వెళ్ళిన రోజు ఫుల్గా వర్షం పడింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వింటర్ గార్డెన్ అని చెప్పేసి అండి. ఇక్కడ అన్ని ఏంటంటే మొక్కలు పెట్టారు. అలాగే ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంది మొత్తం. ఆ ఫౌంటైన్ పైన ఏంటంటే మొత్తం రూఫ్ గ్లాస్ తో కవర్ చేశారన్నమాట, గ్లాస్ తో. సో ఈ ఫౌంటైన్ స్కల్ప్చర్ మొత్తము ఆ రూఫ్ లో నుంచి లైట్ అంతా ఇల్యూమినేట్ చేస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే రూమ్ ఏంటంటే బిలియర్డ్ రూమ్. ఇక్కడ కూడా ఏంటంటే 2 టేబుల్స్ ఉన్నాయి, బిలియర్డ్ టేబుల్స్. అలాగే ఈ రూమ్లోని రూఫ్ కానీ ఆ మొత్తం డెకరేషన్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ డెకరేషన్ ఏంటంటే అనిమల్ హెడ్ తోటి డెకరేట్ చేశారు మొత్తం వాల్స్. అలాగే అక్కడ సంబంధించిన ఫొటోస్ అవి పెట్టారు. నెక్స్ట్ రూమ్ వచ్చేసరికి బ్యాంక్వెట్ హాల్. చాలా ఇంప్రెసివ్ రూమ్ అని చెప్పొచ్చు. చాలా బాగా నచ్చింది నాకు. ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రూమ్ రూఫ్ వచ్చేసరికి 7 story బిల్డింగ్ హైట్ ఎంత ఉంటుందో అంత హైట్ లో ఉంటుంది రూమ్. అలాగే ఈ రూమ్ లో టెపస్ట్రీస్ తోటి మొత్తం డెకరేట్ చేసి పెట్టారు. టెపస్ట్రీస్ అంటే ఒక క్లాత్ పైన మొత్తం ఆర్ట్ అంతా వేసేసి వాల్ హ్యాంగింగ్ కింద డెకరేట్ చేసుకున్న వాటిని టెపస్ట్రీస్ అంటారు. సో ఇక్కడ ఎప్పుడైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ డిన్నర్ చేయడానికి ఈ రూమ్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇది చాలా పెద్ద రూమ్. అలాగే దీంట్లో ఉన్న ఆర్ట్ మొత్తం వాల్ డెకరేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. అలాగే ఈ రూమ్ లో కూడా అనిమల్ హెడ్స్ తోటి మొత్తం డెకరేట్ చేసి పెట్టారు. చూడండి, ఇవి చూడడానికి మొత్తం రియల్ అనిమల్ హెడ్ లాగే ఉన్నాయి. అలాగే ఇక్కడ 2 చాండ్లియర్స్ ఉన్నాయి. ఆ చాండ్లియర్స్ కూడా చూడడానికి బాగున్నాయి.
ఈ వుడెన్ కార్వింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. చూడడానికి అన్ని కొత్త వాటిలాగా ఉన్నాయి. ఈ రూమ్ రూఫ్ కూడా మొత్తం డోమ్ షేప్ లో వుడ్ తో ఉందండి. అది చూడడానికి కూడా పైన చాలా పైకి చెప్పాను కదా, 7 స్టోరీ బిల్డింగ్ హైట్ ఎంత ఉంటుందో అంత పైకి రూఫ్ ఉంటుంది. ఇలా చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పైన. అలాగే కార్వింగ్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే వాల్ కి పైన ఐరన్ రాడ్స్ లాగా పెట్టారు. వాల్ మొత్తం ఇలా కవర్ చేస్తూ, అది కూడా చూడడానికి చాలా బాగుంది ఆ డిజైన్ కూడా. తర్వాత నెక్స్ట్ అప్పట్లో యూజ్ చేసిన యుటెన్సిల్స్ అన్ని. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రూమ్. ఈ రూమ్ లో రూఫ్ చాలా బాగుంటుందండి. మొత్తం డిజైన్స్ అప్పట్లో ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్. తర్వాత బ్రేక్ఫాస్ట్ రూమ్ లో నుంచి బయటికి వస్తే ఫార్మల్ సిట్టింగ్ రూమ్ కానీ సెలూన్ అని కానీ ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా ఈ ఫర్నిచర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సెలూన్ రూమ్ తర్వాత రైట్ లో మ్యూజిక్ రూమ్ ఉందండి. ఈ మ్యూజిక్ రూమ్ కూడా రూఫ్ మొత్తం చెక్కతోటి చాలా బాగుంది. అలాగే దీంట్లో ఏంటంటే మొత్తం 12 క్యాండిల్ స్టిక్స్ తోటి, మొత్తం ఓన్లీ క్యాండిల్స్ తోటి వెలుగు మొత్తం. అది కొంచెం చూడడానికి కూడా వీడియో డల్ గా ఉంది. ఇక్కడ పియానో ఇంకా 3 to 4 మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అప్పట్లో యూజ్ చేసే ఉన్నాయి. ఈ రూమ్ లో ఫైర్ ప్లేస్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చల్లగా ఉన్నప్పుడు మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేసే వాళ్ళంట. పియానో, మ్యూజిక్ రూమ్ లో నుంచి బయటకు వస్తే లాగియా లేకపోతే బాల్కనీ అని అనొచ్చు. సో అక్కడ నుంచి ఏంటంటే ఈ బ్లూ రిజ్ మౌంటైన్స్ అన్ని చాలా బాగా అన్ని రూమ్స్ లోకి కనిపించేవి. మంచి వ్యూ ఉండేదంట. సో మేము వెళ్ళిన టైం కరెక్ట్ కాదు. అదే మనం కలర్స్ టైంలో వెళ్ళినప్పుడు ఆ చెట్ల కలర్స్ డిఫరెంట్, ఆకులు డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి కదా ఆ టైంలో, అప్పుడు చూస్తే మాత్రం వ్యూ చాలా బాగుంటుందంట. అలాగే ఇక్కడ డీర్ పార్క్ అని చెప్పి ఉండేది, ఆ పార్క్ కూడా బాగా కనిపించారంట రూమ్స్ లోకి. అలాగే ఆ తర్వాత వచ్చే రూమ్ ఏంటంటే లైబ్రరీ. ఈ లైబ్రరీ కూడా చాలా బాగుందండి. ఈ లైబ్రరీ 2 stories బిల్డింగ్ లా ఉంది. మెట్లు ఉన్నాయి మధ్యలో. మొత్తం దీంట్లో 22,000 బుక్స్ ఉండేవంట. సో ఈ బుక్స్ కూడా డిఫరెంట్ సెక్షన్ కి లైక్ రిలీజియన్, ఫిలాసఫీ, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అన్నిటికి సంబంధించి బుక్స్ ఉండేవంట. అలాగే పైన రూఫ్ వచ్చేసరికి మంచి పెయింటింగ్, మంచి డెకరేషన్స్ ఉన్నాయి చుట్టూరా. లైబ్రరీ నుండి బయటకు వస్తే టెపెస్ట్రీ గ్యాలరీ అని ఉందండి. ఇక్కడ ఏంటంటే 3 టెపెస్ట్రీలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క టెపెస్ట్రీకి ఒక్కొక్క మీనింగ్. ఈ రూమ్ మొత్తం వచ్చేసరికి 90 feet లాంగ్ ఉంది. సో ఈ టెపెస్ట్రీ మీనింగ్స్ ఏంటంటే, ఫస్ట్ టెపెస్ట్రీ వచ్చేసరికి చారిటీ, సెకండ్ టెపెస్ట్రీ వచ్చేసరికి ఫెయిత్, థర్డ్ వన్ ఏంటంటే ప్రుడెన్స్. ప్రుడెన్స్ అంటే ముందు చూపు. సో ఇలా 3 టెపెస్ట్రీస్ 3 డిఫరెంట్ వాటికి సింబాలిక్ గా ఉన్నాయన్నమాట ఈ రూమ్ లో.
టెపెస్ట్రీ గ్యాలరీ తర్వాత పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్‌లో లివింగ్ హాల్ ఉంటుందండి. ఆ తర్వాత బెడ్‌రూమ్స్ అన్నీ వస్తాయి. ఈ బెడ్‌రూమ్స్ కూడా చాలా పెద్దగా ఒక బెడ్ అలా కూర్చోడానికి చైర్స్, టేబుల్స్ అన్నీ డెకరేట్ చేసి ఉన్నాయి. తర్వాత అన్నీ అలాగా బెడ్‌రూమ్స్ లైన్‌గా ఉన్నాక కింద ఏంటంటే స్టోన్ హాల్‌వే అని ఉందండి. ఈ స్టోన్ హాల్‌వే మొత్తం గోడలు మొత్తం రాక్స్‌తో ఉన్నాయి, స్టోన్స్‌తో. సో, ఇది 29 ఫీట్ లాంగ్ ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏంటంటే మనము రైట్ టర్న్ తీసుకుంటే హాలోవీన్ రూమ్ అని చెప్పేసి వస్తుంది. ఆ హాలోవీన్ రూమ్‌లో కూడా అన్ని పెయింటింగ్స్, హాలోవీన్‌కి సంబంధించిన పెయింటింగ్స్ అన్ని, సీల్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ బౌలింగ్ ఎలే అని ఉందండి. అది చాలా బాగుంది. బౌలింగ్‌ని చూడండి, నేను మొత్తం జూమ్ చేసి నీట్‌గా తీసాను ఇది. చాలా బాగుందది. బౌలింగ్ ఎలే తర్వాత లైన్‌గా డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయండి. 7-8 రూమ్స్ అటు ఇటు. తర్వాత ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఈ స్విమ్మింగ్ పూల్ తర్వాత వెంటనే ఏంటంటే జిమ్నాజియం రూమ్ ఉంది. అంటే జిమ్ రూమ్. ఈ జిమ్ రూమ్ లో కూడా డంబుల్స్ కానీ డిఫరెంట్ జిమ్ ఎక్విప్మెంట్ బాగున్నాయి. ఈ రూమ్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నీడిల్ బాత్ అని చెప్పేసి 2 రూమ్స్ లాగా ఉన్నాయి. అవేంటంటే మన మోడర్న్ షవర్ మసాజెస్ తో ఈక్వల్. అలాగే ఆ తర్వాత ఏంటంటే వెజిటబుల్ ప్యాంట్రీ వస్తుంది. సో ఇక్కడ అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని స్టోర్ చేసేవాళ్ళంట. తర్వాత పేస్ట్రీ కిచెన్ అని, రోటిసరీ కిచెన్ అని, మెయిన్ కిచెన్ అని, ఇంకా మొత్తం అన్ని కిచెన్ కి సంబంధించిన రూమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత సర్వెంట్స్ కి కూడా సపరేట్ డైనింగ్ హాల్ ఉందండి. సో సర్వెంట్స్ డైనింగ్ రూమ్ ఉంది. ఆ తర్వాత 1900s లో వాళ్ళు బట్టలు ఎలా అరేంజ్ చేసుకుంటారో చూద్దాము. ఇవి ఐరన్ బాక్సెస్ అండి, చూడండి ఎలా ఉన్నాయో. అప్పటి తర్వాత వాక్ ఇన్ రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి లోపల. సపరేట్ గా స్మోకింగ్ రూమ్, గన్ రూమ్, బ్యాచిలర్స్ వింగ్ హాల్ అని చెప్పేసి ఉన్నాయి. అలాగే పైన ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయండి. ఇంకా బెడ్రూమ్స్ కూడా చాలా ఉన్నాయి. నేను జస్ట్ శాంపుల్కి ఒక రూమ్ చూపించాను, బెడ్రూమ్. సో ఇలా బయటికి వచ్చాక ఈ బిల్డింగ్ లో నుంచి రైట్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఉందండి. ఆ ఓపెన్ ప్లేస్ లో నుంచి మనం చూస్తే ఊరిజ్ మౌంటైన్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా మన కలర్స్ టైంలో మాత్రం ఇక్కడికి వచ్చామనుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పటికే కొంచెం కలర్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటుంది ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ మొత్తం చుట్టుపక్కల ఓపెన్ ప్లేస్ మొత్తం బిల్డింగ్ కలిపి 1,25,000 ఎకర్స్ లో ఉందండి. బిల్డింగ్ లోపల కూడా చాలా బాగుంది, చూసారు కదా. అలాగే దీంట్లో వైనరీ కూడా ఉంది. అలాగే డిఫరెంట్ రెస్టారెంట్, ఇన్స్ అన్ని చాలా ఉన్నాయి. చాలా మంది ఇక్కడ ప్లెజెంట్ గా ఉండడానికి వస్తూ ఉంటారు. అలాగే నాకు తెలిసి కలర్స్ టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎవరికైనా ఛాన్స్ ఉండి రాగలిగితే వచ్చి చూడండి, చాలా మంచి ప్లేస్. ముఖ్యంగా కలర్స్ టైంలో చాలా చాలా బాగుంటుంది. చాలా పెద్ద బిల్డింగ్. అలాగే మనకి అప్పట్లో ఎలా ఉన్నాయి ఫర్నిచర్ అన్నీ కూడా మనకి చూస్తూ ఉంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియో చూస్తే మనకు నేత్రానందం, ఒక తెలియని ఆనందం వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను ఇంకా ముందు ముందు ఇలాంటివి ఏమైనా మీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు ఈ వీడియోస్ అన్ని పెడతాను. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.